సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, నేటితో నీ పరీక్షాకాలం ముగిసిపోయింది. వెంటనే నా చేతిని తాకి నేను చెప్పే అదృష్టాన్ని అందుకో అమ్మా అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారు తీసుకొచ్చిన సందేశం ఏమిటో విందామండి. తల్లి, నువ్వు ఎంతో కాలంగా విపరీతంగా కష్టాలను అనుభవిస్తూ ఉన్నావమ్మా. ఎంత ప్రయత్నించినా ఆ కష్టాలు తొలగిపోయే మార్గం కనిపించలేదు. అవును కదా అమ్మా? సంపాదన కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది. నేను అంతా కూడా గమనిస్తూనే ఉన్నాను. నీ యొక్క పరీక్షాకాలం ఎలా తొలగించాలా అని ప్రయత్నిస్తున్నాను. కానీ ఈరోజు నీ ప్రయత్నానికి ఒక మంచి దారి కనిపించేలాగా చేస్తానమ్మా. నువ్వు ఎంచుకున్న మార్గంలో వెళుతూ నీ కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి నీవు అనుకున్న విధంగానే జరగబోతుందమ్మా. మళ్ళీ నీ జీవితంలో సమస్య అనేదే రానివ్వనమ్మా. అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నీకు ఎన్ని సమస్యలు, కష్టాలు ఎదురైనా కానీ నీవు నీ పట్టుదలతో, ధైర్యంతో నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చావు. కానీ అమ్మ, నా సమస్యలకు దారే లేదా అని అడిగింది లేదు తల్లి. నీ యొక్క పనిలో నీవు కష్టపడటం తప్ప నీకు వేరే ధ్యాస అంటూ ఏదీ లేదమ్మా. అందుకే నీ పట్ల త్వరగా ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. ఇన్ని రోజులు ఎన్నో బాధలు పడ్డావు. నీ సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు. కానీ ఇక మీదట నీకు ఎటువంటి బాధలు ఉండవమ్మా. నిత్యం నా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఒక మూగజీవికి అన్నం పెట్టు తల్లి. నీవు చేయవలసిన పని ఇదేనమ్మా. ఇంకా కొద్ది సమయంలోనే నీ పరిస్థితిని చక్కబెట్టబోతున్నాను తల్లి. నువ్వు 10 మందికి కూడా ఆదర్శంగా ఉంటావు. అలాగా నువ్వు చేసే పని కూడా ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నానికి ఫలితం వచ్చేలాగా నేను చేస్తాను. నీ పరీక్షాకాలం నేటితో తొలగిపోయింది కాబట్టి ఇక నుంచి నీవు సంతోషంగా ఉండవమ్మా. సమస్యలు ఎలా తొలగించుకోవాలో తెలియనప్పుడు అమ్మ పాదాలు గట్టిగా పట్టుకోండి. దానికి తగ్గ ఆలోచన మీకు తప్పకుండా దొరుకుతుంది. మీ యొక్క శక్తి, మీ ఆలోచన మీకు విజయం కలిగేలాగా చేస్తాయి తల్లి. అందుకే నీ ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు. ఎంత ఆలస్యమైనా కానీ దానికి తగిన ఫలితము అనేది తప్పకుండా వచ్చే తీరుతుంది. అలాగే నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన, సమస్య నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తాయి. కాలం మంచి గురువు లాంటిది. నీ వంతు ఏ ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చేయాలి అనే ఆలోచనతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉండాలి అమ్మా. తర్వాత మీరు అడగకపోయినా మంచి ఫలితాన్ని మీకు అందిస్తాను. గాల్లో దీపం పెట్టి భగవంతుడా నీవే దిక్కు అనే నిర్లక్ష్యం అసలు వద్దమ్మా. దానికి తగ్గ సహకారం నువ్వు చేసినప్పుడే భగవంతుడి సహకారం కూడా నీకు లభిస్తుంది. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా నేను అన్యాయం చేయను తల్లి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలాగా నేను చేస్తాను. నువ్వు చేసేటటువంటి చిన్న ప్రయత్నం జీవితంలో నువ్వు ఏం చేయాలి, ఏం సాధించాలి అని అనుకుంటున్నావో అవన్నీ జరిగేలాగా చేస్తాయి. కాబట్టి నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి. గత జన్మలో కర్మల వల్ల ఇప్పటి వరకు ఆలస్యమైంది. కానీ మీరు ఎవరూ కూడా అది అర్థం చేసుకోరు. నన్నే నిందిస్తూ ఉంటారు. కనుక ప్రయత్నం చేయటం మీ వంతు, ఫలితం ఇవ్వడం నా వంతు. నమ్మకాన్ని కూలిపోవద్దు. అపనమ్మకంతో అడుగు వేస్తులు వేయవద్దు. నువ్వు గెలుపుబాటులో ఉన్నావు. విజయ తీరాలకి చాలా దగ్గరలో ఉన్నావు. నీలో ఉత్సాహం నింపుకొని వెంటనే వేగం అనేది పుంజుకొని నీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటావు తల్లి. నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా యందు భక్తిభావంతో ఆరాధన కలిగి నాపై ఎడలేని నమ్మకంతో ఎప్పుడు నా నామస్మరణ చేస్తూ ఉండు. అలాగే నేను కూడా నీపై రెట్టింపు ప్రేమతో ఉంటానమ్మా. నీకు ఇచ్చేదానికి రెట్టింపు ఫలితాన్ని నీకు ఇస్తాను. ఇక సంతోషంగా ఉండు తల్లి. నీ యొక్క పరీక్షాకాలము అనేది ముగిసిపోయింది కదా తల్లి. ఈ పరీక్షాకాలంలో నువ్వు ఎన్నో కష్టాలను,
ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఉన్నావు. సమయానికి డబ్బు లేక, పిల్లలకి ఫీజు కట్టలేక, నానా మాటలు అప్పు తీసుకున్న వాళ్ళతో మాటలు పడుతూ నువ్వు పడిన వేదన, రోదన అనేది అంతా ఇంత కాదు తల్లి. అయినా సరే అమ్మ ఉంటుంది. అమ్మ మన కష్టాలను తీర్చి ఒకరోజు మంచి మార్గాన్ని మనకి చూపిస్తుంది అని ఇలా రకరకాలుగా నువ్వు మంచి ఆలోచనలు చేసి ఎప్పుడూ కూడా అమ్మవారి మీద నమ్మకాన్ని అయితే కోల్పోలేదు. నీ నమ్మకమే నిన్ను నిలబెట్టింది. కాబట్టి రానున్న రోజుల్లో నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. నీ కష్టకాలము అనేది, పరీక్షాకాలము అనేది ముగిసిపోయింది కదా బిడ్డ. ఇక నిశ్చింతగా ఉండవలసిన సమయము అనేది నీకు తారసపడింది. ఇక అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఇంకా రెట్టింపు నామస్మరణ చేయి. నీ జీవితం అంతా కూడా హాయిగా సుఖంగా గడిచిపోయేలాగా అమ్మవారు దీవించేశారు తల్లి. కాబట్టి ఇంకా నువ్వు నమ్మకంతో ఉండి ఆ నమ్మకాన్ని నువ్వు నిజం చేసుకుంటూ నలుగురికి కూడా నీ యొక్క జీవితంలో జరిగిన మార్పులకు అమ్మ ఏ విధంగా కారణమయ్యారన్న విషయాన్ని కూడా 10 మందికి తెలియచేయి. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోకు. నీకు ఉన్న దాంట్లో ఒకరికి సహాయం చేయడానికి ప్రయత్నించు తల్లి. నువ్వు చేసే ప్రతి సహాయము కూడా నీకు శ్రీరామ రక్షలాగా నీ చుట్టూ చేరి నీవున్న ఆపద సమయాల్లో ఎలా అయితే నిన్ను కాపాడగలిగిందో ఆ విధంగానే ప్రతి కష్టం నుండి కూడా నిన్ను తొలగించాలి అంటే నువ్వు చేసే సహాయం, అది మాట సహాయం అయినా చాలు తల్లి. ఎవరిని కూడా చెదిరించుకోకు. నీకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా నువ్వు నాశనం అవ్వాలని కోరుకునే తత్వం నీది కాదు. అందరూ బాగుండాలి అనే తత్వంతోనే నువ్వు ముందుకు సాగుతున్నావు. కాబట్టి నీ యొక్క మంచి ప్రయత్నానికి, నీ యొక్క మంచి మనసుకు కూడా దైవం ఎప్పుడూ నీకు అండగా ఉండి నీ యొక్క ప్రతి పనిలో కూడా విజయాన్ని అమ్మవారు తీసుకొస్తానని ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. అమ్మ దయ ఉన్నట్టే మనకి అన్నీ ఉన్నట్లే అనేది సామెత కాదండి, నిజం, వాస్తవము. అమ్మని పూజించే వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా నష్టపోరండి. కష్టాలు అనేవి మన కర్మసారం వల్ల, మన జాతక ప్రభావం వల్ల, గ్రహాల ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేది రావటం సహజం. అవన్నీ సర్దుకొని మళ్ళీ నిలబడాలి అంటే అమ్మ కృప తప్పకుండా ఉండవలసింది. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.